మాకు సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేల దగ్గరకందరికి తాడిపత్రి ఎక్స్ఎమ్మెల్యే అన్యాయం చేసినాడని చెప్పి ఇంత బుక్కులు తీసుకొని పోయి తిరుగుతున్నాడు అందరి అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, నేను తప్పు చేసింటే నీకు ధైర్యం ఉంటే కోర్టుకుండా గాని నీకు సంబంధించినటువంటి పోలీస్ అధికారుల దగ్గరికి పోయి నా మీద కేసు పెట్టాను. నేను ఒప్పుకుంటా నేను తప్పు చేసింటే అయ్యా అని. నేను ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళ అధికారులకు తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. పబ్లిక్ ను మోసం చేసే దానికోసం మాత్రమే ఇలాంటివన్నీ జిమ్ముకులు చేస్తుంటారు. చెప్పిందే చెప్పి ప్రజలు నమ్మించాలనే ఆలోచనలో అతని ఆలోచన. ఇంకోటి, అతను నా మీద ఆరోపణ చేస్తున్నాడు, నా భార్యను తిట్టినాడు అని. ఇది నేను రెండోసారి కూడా మీకు చెప్తాను మీడియా రూపంగా. వాళ్ళ భార్యను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినైనా కానీ మహిళల్ని తిట్టింటే ఆమె వచ్చి మీడియా రూపకంగా కానీ పెద్దారెడ్డి వచ్చి తిట్టినాడు అని ఉమ్మక్క చెప్తే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి క్షమాపణ చెప్పేదానికి నేను సిద్ధంగా ఉండా. ప్రభాకర్ రెడ్డి, నువ్వు నీ భార్యతో నువ్వు మాట్లాడే అబద్ధాలన్నీ నిజమని చెప్పించుకో. కనీసం నేను ఇంటి దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తా. ఎందుకు బుద్ధి లేని మాటలు, ఆడోళ్ళను రాజకీయాలు లాగేది, ఇవన్నీ చేశారు. కనీసం ఆలోచన కూడా లేదు. చంద్రబాబు రీకాల్ పెడితే మా కోడలను మీటింగ్ పంపిస్తే అక్కడ పోలీస్ అధికారులు కూడా అడ్డుకొని స్పీచ్ అయిపోతానే తిరిగి పంపించడం జరుగుతుంది. నీలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు.